తెలంగాణ ప్రజలకు, నా సబ్స్క్రైబర్స్కి, నా శ్రేయోభిలాషులకి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, రైతన్నలకు నా శతకోటి నమస్కారాలు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏప్రిల్ నెల ఆసరా పింఛన్ల పైన అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఇన్ని రోజులు ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆసరా పింఛన్లు ఎలక్షన్ల నగారాన మోగిన సందర్భంగా ఆసరా పింఛన్లు అందరికీ అందుబాటులో ఉంటాయా లేదా అనే సందిగ్ధత నెలకొన్న తరుణంలో ఆల్రెడీ మార్చి నెల ఆసరా పింఛన్లు మార్చి 29న జమ కావడం జరిగింది. అది కూడా 2016 రూపాయలు, 4016 రూపాయలు పాత పింఛన్లు మాత్రమే జమ కావడం జరిగింది. కానీ ఈ ఏప్రిల్ 7వ తారీఖున కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే డబల్ ధమాకా శుభవార్త ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మిత్రులారా వీడియోని లైక్ చేయట్లేదు. మీరందరూ చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ యూస్ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, పేద ప్రజానికానికి చేరవేసిన వారిమవుతాం. అదేవిధంగా ఈ వీడియోని మీ తెలిసిన బంధుమిత్రులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దాని ద్వారా వారు కూడా ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అదేవిధంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సరైన వివరణ, పూర్తి సమాచారంను నిర్దిష్టానుసారంగా, సమయానుసారంగా మీ ముందుకు తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ మీరు ఆన్లో పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాలు మీకు ఎలాంటి అవకతవకలు జరగకుండా సరైన సమాచారాన్ని అందించి సరైన విధంగా మీరు ప్రజా సంక్షేమ పథకాలను పొందేటట్టు నేను చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా మన ఈ వీడియోలోకి వెళ్ళిపోతే, తెలంగాణ ప్రజల ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు ఇంట్లో ఇద్దరికి బ్యాంకుల్లో జమ. ఈ 2 పత్రాలను ఇవ్వండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మిత్రులారా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మామూలుగా మనకి ఆసరా పింఛన్లకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటివరకు ప్రజలను మభ్యపెట్టిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల హామీలో భాగంగా డిసెంబర్ 7న అధికారాన్ని చేపట్టిన తరుణంలో వెంటనే ఆసరా పింఛన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని మన సీఎం రేవంత్ అన్న ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దాని తరుణంలో ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆనందోత్సవంతో పెరిగిన ఆసరా పింఛన్లను తీసుకుందామని అనుకుంటున్న తరుణంలో 4 నెలలు గడుస్తున్న ఆసరా పింఛన్ల పైన ప్రతి నెల ఒక నిరాశని నెలకొంటుంది. డిసెంబర్ 7న అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ నెల ఆసరా పింఛన్ని డిసెంబర్ 25కును, జనవరి నెల ఆసరా పింఛన్ని జనవరి 25కును, ఫిబ్రవరి నెల ఆసరా పింఛన్ ఫిబ్రవరి 27కును, మార్చి నెల ఆసరా పింఛన్ మార్చి 29కును జారీ చేయడం జరిగింది. మరి గత వారం రోజుల కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ తీసుకువచ్చిన తరుణంలో తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అదేవిధంగా తెలంగాణ రైతన్నలు ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు రుణమాఫీ, ప్రజా సంక్షేమ పథకాలు అమలు అవుతాయా కాదా అనే సందిగ్ధత నెలకొన్న తరుణంలో మార్చి నెల ఆసరా పింఛన్లను ప్రభుత్వం విడుదలనే చేసింది. దీన్ని బట్టి ఈ ఎన్నికల కోడ్కు ఆసరా పింఛన్లకు సంబంధం లేదని చెప్పవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ప్రభుత్వానికి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మార్చి నెల ఆసరా పింఛన్లు అకౌంట్లో జమైన తరుణంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజా సంక్షేమ పథకాలకు అమలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 29న మార్చి, ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు
అకౌంట్లలో జమ కావడం జరిగింది 2016, 4016 రూపాయల చొప్పున. ఇలాంటి తరుణంలో ఏప్రిల్ 7 నుండి ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. అది ఏంటంటే ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లను ఏప్రిల్ చివరి మాసంలో ఇవ్వకుండా మొదటి వారంలోనే ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అది కూడా పెరిగిన 4016 రూపాయలు 6016 రూపాయలు జమ చేసే యోచనలో ఉన్నది. మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వినూత్న భిన్నమైన ఆలోచనలు తెర మీదకి తీసుకొని వస్తుంది. ఆసరా పింఛన్లు ప్రతి నెల పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఒక లైన్లో నిలబడి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తన ఆసరా పింఛన్లు తీసుకునే సమయంలో చాలా ఇబ్బందులకు లోనవుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల ఆసరా పింఛన్లను బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి కూడా ఈ సిఫారసును జమ చేయడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సిఫారసును అంగీకరిస్తే మిత్రులారా ప్రతి నెల వితంతువులకు, అదేవిధంగా వృద్ధులకు, అదేవిధంగా వికలాంగులకు రైతు బంధు, రైతు రుణమాఫీ ఏ విధంగా రైతన్నల అకౌంట్లో జమ అవుతాయో ఆసరా పింఛన్లు కూడా అదే విధంగా రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పెడదెబ్బ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడా అని వేచి చూస్తున్న పింఛన్ల ఆలస్యం, ప్రజా సంక్షేమ పథకాలు సరిగా అందకపోవడం, చాలా మందికి పింఛన్లను రద్దు చేయడం. మిత్రులారా, ఇంకొక విషయం, 50 లక్షల మంది కొత్త పింఛన్లకు అప్లై చేసుకున్న పింఛన్దారులకు, అదేవిధంగా పాతగా ఉన్న పింఛన్దారులకు ప్రభుత్వం ఒక గట్టి దెబ్బనే పెడుతుంది. ఈ 50% మందిలో కేవలం 40% మందికి కొత్త పింఛన్ల పేర్లను చేర్చబోతుంది. పాత పింఛన్లో 60% మందికే పింఛన్లను ఇవ్వబోతుంది. మిత్రులారా, దీనికి గల కారణం చాలా మంది వృద్ధులు, చాలా మంది వికలాంగులు ఏం చేశారంటే ఫేక్ సర్టిఫికేట్లను పెట్టి, ఫేక్ సదరం సర్టిఫికేట్లను పెట్టి పింఛన్లను పొందుతూ వస్తున్నారు. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఫేక్ గా ఉన్న అకౌంట్లను తీసేసి నిజానికి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి మాత్రమే ఆసరా పింఛన్లను ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో ఆసరా పింఛన్లను జమ చేద్దామని ప్రభుత్వం తన వావులను కదుపుతూ ఉంది. ఇలాంటి తరుణంలో ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో జమ అవుతాయని ప్రభుత్వం పేర్కొంటుంది. కావున ప్రతి ఒక్కరికి ఈ యూట్యూబ్ ఛానల్ తరపున ఒక శుభవార్తను తీసుకొని రాబోతున్నా. అదేంటంటే ఒకవేళ ప్రభుత్వం గినక ఆసరా పింఛన్లను బ్యాంక్ అకౌంట్లో జమ చేసిందనుకో, ఇది ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు చాలా చాలా మురిసిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిత్రులారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గాని వీరందరికీ 1వ తారీఖునే ప్రభుత్వం అకౌంట్లలో జమ చేస్తుంది. వీరిలాగానే వృద్ధులకు, వికలాంగులకు కూడా బ్యాంక్ అకౌంట్లో ఒకవేళ ఆసరా పింఛన్లను జమ చేస్తే ప్రతి నెల 1 నుంచి 7వ తారీఖు మధ్యలో ఆసరా పింఛన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మిత్రులారా, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి మిత్రులారా, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే మన ఛానల్ని ఫాలో కండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ విజయంలో నేను పాత్రను పోషిస్తా, నా విజయంలో మీరు పాత్రను పోషించండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.